ఎందుకు వాళ్ళు అట్లా ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళట్లా? వెళ్ళి ఏమని చెప్పాలి? అయ్యా మాకు ఎదువరకు 18,000 వచ్చేదయ్యా, ఆ పథకం కింద ఇప్పుడు డబ్బులు రావట్లేదు, మీరు ఎప్పుడు ఇస్తారయ్యా అని అడిగితే ఏమని చెప్తాడు? నెలకి 1,800 రూపాయలు 1,500 కదా, ఇప్పుడు 1,500 ఇస్తానంది మహిళలకి. 1,500 18 దాటిన వాళ్ళకి 1,500 రూపాయలు 1,500 రూపాయలు ఇస్తానన్నారు కదయ్యా, వెయిట్ చేస్తున్నామంటే ఏమని సమాధానం చెప్తారు వీళ్ళు? అదే సందర్భంలో ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వలేదయ్యా అంటే ఏమని చెప్తారు వీళ్ళు సమాధానం? ఎవరిని తిడతారు? అధికారులు తిడితే ఊరుకుంటారు అధికారులు? గవర్నమెంట్తో చెప్పి డబ్బులు ఇప్పించు ఆయన మేమేమన్నా ఆపుతున్నామా అంటారు. ఒక రకంగా ఎన్నికల ముందు చేసిన ఈ భారీ ఆర్భాట హామీల వల్ల సొంత పార్టీ ఎమ్మెల్యేలే తలదించుకునే పరిస్థితి. ఇందులో ప్రధానంగా నిమ్మల రామానాయుడు పాప అసలు ఆయన మనసులో మరి ఏం ఫీల్ అవుతున్నాడో తలెత్తుకోలేని పరిస్థితి. మండల్లో కూడా ఆయన ఒక రకంగా ఫుట్బాల్ ఆడేసుకున్నారు మొన్న. ఆయన ఇంటింటికి వెళ్ళి నీకు 15 వస్తుంది, అలాగే వాలంటీర్లను మళ్ళీ మీరు మీ అధికారంలోకి వస్తే మీరు 10,000 తీసుకుంటారు, నాకు వచ్చి చించినాడు పూతరేకులు స్వీట్ ఇవ్వండి అని చెప్పడం, అదే పాయింట్ వాళ్ళు రేట్ చేయడం నిజంగా అది తలదించుకునే పరిస్థితే. ఆ ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే వేరే రకంగా ఉండేది. అంటే సొంత పార్టీలో ఉండి కూడా ఒక రకంగా అవమానం భరించినట్టు అయింది పాపం ఆయన. అంటే ఏం చెయ్యాలి ఇక్కడ? సమస్య ఏంటంటే ఇప్పటికి కూడా అద్భుతం అద్భుతం అద్భుతం, ఆ రోజున ఈ ప్రభుత్వం వ్యర్థం వృధా, అదే వస్తే మారిపోతే అద్భుతం అని ప్రజల్ని నమ్మించినటువంటి మీడియాని అనాలా? దాన్ని నమ్మి జనాలకు ప్రచారం చేసినటువంటి మేధావులను అనాలా? సొంత పార్టీ వాళ్ళు కూడా నమ్మారు. ఇక్కడ పాయింట్ అది.